ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయాలి. ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇక్కడ మీకు ప్రజెంటేషన్ కనపడుస్తుందో లేదో అది లేదు, మన వాళ్ళు చెప్పింది కనపడుస్తున్నట్టున్నారు. కనపడుస్తుందా మీకు ప్రజెంటేషను? ఓకే, అగ్రీడ్. ఇప్పుడు మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి. యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చేస్తామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చేసే బాధ్యత ఇక్కడే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఓట్లేశారు. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు. లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాళ్ళు మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్గా ఉండాలంటే
తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలి, సమిక్షేమం జరగాలి, సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు, ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం కేంద్రం రెండు ఉన్నాయి, స్థానిక సంస్థలున్నాయి. ఈ 3 గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు, దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం. ఆ సమస్యలతో సతమతం ఆడాం. ఇంకో పక్క లోయెస్ట్ ట్యాక్స్ టు జిఎస్టిపి రేషియో, ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హెరెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది.